అందరికీ జై భీమ్. మానవతా విలువలు కోల్పోయిన మన సమాజాన్ని మానవతా విలువలు కల్పించినటువంటి మహనీయులు జ్యోతిరావు పూలే, ఛత్రపతి సాహుజీ మహారాజ్, బాబాసాహెబ్ అంబేద్కర్ గార్ల ఆశయాలను అమలుపరుస్తూ బహుజనులు నేటికి 79వ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పటికీ భారతదేశంలో ఆర్థిక అసమానత, నిత్యావసర వస్తువులు సామాన్య ప్రజలకు, బడుగు బలైన వర్గాలకు అందడం లేదు. నాడు బ్రిటిష్ వారిని 1947లో వెళ్ళగొట్టిన తర్వాత మనకు ఓటు రాజ్యం వచ్చింది. అట్టి ఓటును నేటి వరకు బహుజనులు బ్రాహ్మణిజాన్ని గెలిపిస్తూ అంబేద్కర్ ఆశయాలను అమలు చేయకుండా బహుజనవాదాన్ని బలపరచకుండా మనం ఓటును నమ్ముకోకుండా పెట్టుబడిదారి పార్టీలకు అమ్ముకుంటున్నాం. అట్టి వెలగట్టలేని ఓటును మనం సద్వినియోగం చేసుకోకపోయేసరికి రాజ్యాధికారం మన చేతికి రాకపోయేసరికి ఆర్థిక సంపద పెరగడం లేదు. ఉచితాల పథకాలతో పేరుతో రాజ్యమేలుతున్నటువంటి బ్రాహ్మణిజాన్ని నేటికి 79 సంవత్సరాల తర్వాత కూడా భూమికి, ఉద్యోగాలకు, ఉపాధికి దూరం అవుతున్నాం. ఉచితాలు వద్దు, ఉపాధి కావాలి, సంపద పంచబడాలి, మహనీయుల ఆశయాలు నెరవేరాలి అంటే మాన్యవర్ కాన్సీరామ్ గారి యొక్క త్యాగం, బెహన్ కుమార్ యొక్క నాయకత్వం బలపరుస్తూ ఏనుగు గుర్తుకు ఓటు వేసి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం, సమతా సమాజం కావాలని బహుజనులందరినీ ఈ సందర్భంగా తెలియజేస్తూ మన ఆర్థిక అసమానతలకు కారణం ఓటే కనుక ఆ ఓటును బీసీ, ఎస్సీ, ఎస్టీ, మత మైనారిటీలు అగ్రవర్ణంలో పేదలు ఒకటై ఏనుగు గుర్తుకు ఓటేసి బలపరచాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిలు, వర్ధంతిలకే పరిమితం చేయకుండా అతని ఆశయాలను నెరవేర్చాలని ఈ సందర్భంగా బహుజనులు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై పూలే.